ప్రజాస్వామ్యాన్ని వ్యాపారంగా మార్చిన నిన్ను నీ రాజకీయ ముసుగును తొలగిస్తాను. నేను కళ్ళు మూసి నీవు చేసే అరాచకాలను బట్ట బయలు చేస్తాను. నువ్వు మగాడివైతే, దమ్మున్న మగాడివైతే రా, బయటకు రా. ఓ రఘునాథ్, నువ్వా? విశ్వనాథ్ నేనే. నీ కారణంగా భార్యను దూరం చేసుకుని నీ దుర్మార్గానికి బలైపోయినా విశ్వనాథ్ నేనే. నీ కార్యంగా భార్యను పోగొట్టుకుని నా 3 బిడ్డలను దూరం చేసుకున్నా ఆ విశ్వనాథ్ నేనే. నీ బాడీ మీద బుల్లెట్ల వర్షం కురిపించకపోతే ఈ విశ్వనాథును అలా తెల్లమొగ వేసి చూస్తున్నా, గొంతు పిగలేక కాలు కదలడం లేదా? విశ్వనాథ్, బుల్లెట్లు ఎందుకు? ఈ గుండె చాలు. కాలుస్తావా? కలుసు. ఒక్క మొదలు ఆడిన ఈ బాడీ, ఈ బుల్లెట్లు నన్ను ఏమీ చేయలేవు. ఈ బుల్లెట్లు కాదు కదా, ఈ బాంబులు కూడా నన్ను ఏమీ చేయలేవు. అది ఒక్క బాడియో ఓరగాయ జాడియో నాకు బాగా తెలుసు. మర్యాదగా వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళు, ప్రాణాలైనా మిగులుతాయి. నీ చావు కళ్ళు చూడండి. నాకు చావే లేదు. నీ సిద్ధి పేర్చండి. నాకు మనశ్శాంతే లేదు. నీవంత సమర్థులోని నమ్మకమే నీకుంటే నిరూపించుకో. రంగంలో దిగాక రమ్ము తెరచకుండా ఉండడం విశ్వనాథ చరిత్రలోనే లేదురా. సవాలు చేశాక శవాన్ని చూడకుండా వెళ్ళడం ఈ రఘునాథ్కి చేత కాదు. అయితే అర్జెంటుగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలని ఆశగా ఉందా? వెరీ అర్జెంటుగా నీ రక్తాన్ని కళ్ళ చూడాలని ఉంది. నా రక్తాన్ని కళ్ళ చూసే ముందు నీ రక్తం భూమిపై పడకుండా చూసుకో. విశ్వనాథ్, నీకు గుర్తుందా? నాకు ఎదురు తిరిగే నరేంద్ర భూపతి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నన్ను నీ కొనాలని ప్రయత్నించిన నీవు ఏకాకివైపోయావు. ఇప్పుడు మర్యాదగా వచ్చిన దానిన వెళ్ళిపో. ఈరోజు నా చేతిలో నీ చావు చూడకుండా నేను వెళ్ళను కదా. అది అసాధ్యం. మిస్టర్ రంగనాథ్, నాలో సహనాన్ని చూసావు, నాలోని రుద్రసింహాన్ని నువ్వు చూడలేదు. రుద్రసింహాన్ని చూసావంటే నిన్ను వదిలి చచ్చిపోతా. అది ఎంతటి భస్మమైన నా ప్రాంతీలో కలుపుకొని తాగగల కాల యముణ్ణిరా నేను. నువ్వు నన్ను చంపాలంటే
ఈ జన్మ కాదు, మరో జన్మ ఎత్తాలి. మరో జన్మ దాకా ఎందుకు? ఇప్పుడే ఇప్పుడే ఈ జన్మలోనే నిన్ను అంతం చేస్తాను. అంతటి సమర్థుడు అని నమ్మకం ఉంటే కమాన్. Yeah.